హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ ఇష్టపడే గుత్తి వంకాయ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీ వండుతుంటూనే ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది. దీనిని టేస్టీగా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనిని అన్నంలోకైనా చపాతీలోకైనా కమ్మగా తినేసేయచ్చు. అంత బాగా సెట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించాక కొంచెం కొబ్బరిని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత దానిలోనే 4-5 లవంగాల్ని వేసి వేయించాక 1 బిర్యానీ ఆకు, 10 జీడిపప్పు పలుకులు, మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ టమాటాను వేసి 2 నిమిషాలు వేయించాక ఈ మసాలాలు మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి మొత్తం బాగా చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలను ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి ఆయిల్లోనే ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వంకాయలు మొత్తం బాగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయ్యాక ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వంకాయలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మీకు కావలసిన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఒకసారి అంతా బాగా కలిపి ఉడికించుకోవాలి. బాగా ఉడికి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.